యనమల బడ్జెట్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి అనుగుణమైనటువంటి కొన్ని సంక్షేమ పథకాలతో మంచిగా ఉంది. ఒకటి, ఎలాంటి భారాలు వేయలేదు. ఏ ఎలక్ట్రిసిటీ లాంటి వాటికో భారాలు భరించలేమంటే కనుక అప్పుడు పన్నులు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, పన్నులు పెరగలేదు, ఏ విధమైనటువంటి భారాలు వేయకుండా సాగించినటువంటి బడ్జెట్. ఈ విషయంలో అభినందించాలి. అదే కాకుండా కీలకమైనటువంటి కొన్ని ఇష్యూస్, జలవనరులకి ఏదైతే ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకి మంచి భారీ కేటాయింపులు చేశారు. 16,000 కోట్లు అంటే ఆషామాషి కాదు. వీటితో ఈ మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే కనుక రాయలసీమ లాంటి వాటికి, అట్లాగే డ్రై ఏరియాలైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ప్రకాశం జిల్లా లాంటి వాటికి ఉపయోగపడతాయి. సరే, ఇంతకుముందు ఎంత చేశారు ఇవన్నీ పక్కన పెడితే ఇది వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి 12,732 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి రాయితీలు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఆ విధంగా వ్యవసాయానికి 12,732, పాడి మత్స్య విభాగాలకి 2,000 కోట్ల రూపాయల ద్వారా వాటిని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి, విద్యుత్ మౌలిక వస్తువులకి 5,473 కోట్ల రూపాయలు కూడా ఉపయోగపడేటువంటిదే. ఇంకొక పక్కన నిరుద్యోగ భృతి 10 లక్షల మందికి ఇద్దాం అనుకున్నా ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఫైనల్ అయ్యి తీసుకుంటున్నటువంటి వాళ్ళు 4.3 లక్షల మంది మాత్రమే. అందుకనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యారు, 2,000 రూపాయలు. ఆ విధంగా వాళ్ళు ముందు అనుకున్నటువంటి పథకానికి ఈ విధంగా కలిసి వచ్చింది. 10 లక్షల మంది 12,000 అయితే కనుక ఎక్కువ అయ్యి ఉండేది. ఇక్కడ 4.3 లక్షలే కాబట్టి ఉపయోగపడింది. ఆ విధంగా ప్రయోజనమే. ఇక్కడ కాకపోతే ఏంటంటే, ఒకటి, రెవెన్యూ లోటుకి సంబంధించి ఇదివరకు రెవెన్యూ లోటు నుంచి ఇప్పుడు రెవెన్యూ మిగుల్లోకి వచ్చిందని ప్రొజెక్షన్ ఇచ్చారు 2,099 కోట్లు. ఇది మాత్రం ప్రత్యేక హోదా లాంటి అంశాలకి పెద్ద విఘాతం. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలకి హోదా ఇవ్వరు, వెనుకబడినటువంటి ప్రాంతాలకే ఇస్తుంటారు, వెనుకబడినటువంటి రాష్ట్రాలకే ఇస్తుంటారు. కాబట్టి ఆ కోణంలో ఇది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి అంటే రెవెన్యూ మిగులు రావడం మంచిదే, రాష్ట్రం బాగుపడిందని చెప్పుకోవడానికి. అదే సందర్భంలో దీనివల్ల మనం అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్కి కొంత ఇబ్బంది, విఘాతం కలిగించేటువంటిది. ఇంకొకటి ఏంటంటే, గృహ నిర్మాణానికి 44,079 కోట్లు ఇచ్చారు. అంటే రేపు పొద్దున ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఈ ఏడాదిలో పూర్తిగా ఇంకా 3-4 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏడాదికి 4,000 కోట్లు అంటే కేంద్రం 2.5 లక్షల రూపాయలు ఒక్కో ఇంటికి ఇస్తే 1,00,000 రూపాయలు రాష్ట్రం ఇవ్వాలి. ఇప్పుడు ఆ లెక్కన వీటిలో పూర్తి స్థాయిలో అవ్వదు, ఇంకొక 2-3 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే ఇక్కడ తాజాగా మళ్ళీ క్షత్రియులకి ఒక కార్పొరేషన్, అంటే దాదాపుగా ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, ఇట్లా కార్పొరేషన్స్ పెట్టడం ద్వారా కనీసం ఓబీసీ సెక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఏం రావు. దాంట్లో 50 కోట్లు ఇస్తే 100 కోట్లు ఇస్తే మొత్తం ఆ కులపోళ్ళందరికీ ప్రయోజనం ఏం చేయకూడదు. కాకపోతే పార్టీని నమ్ముకున్నటువంటి లేదా పార్టీ వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఆ కులపు నేతలకు కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కొంతమందికి అన్ని ఇచ్చుకోవడానికి ఉపయోగపడుద్ది. బట్ ఆ సెక్షన్స్ను కూడా టచ్ చేశారనేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి, డ్రైవర్లకు సంబంధించి మొన్న మనం ఒక అంశం ప్రస్తావించుకున్నాం, వాళ్ళకి ఎగ్జామ్స్ ఇబ్బంది, వీటిని గురించి వాళ్ళకి సాధికార విభాగం ఏర్పాటు చేయడానికి, వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇవ్వడానికి 150 కోట్ల రూపాయలు అనేటువంటిది ఒకటి అదనంగా కేటాయించడం అన్నటువంటిది ఇంపార్టెంట్. అట్లాగే వైద్య ఆరోగ్యానికి సంబంధించినంత వరకు 10,032 కోట్ల రూపాయలు. ఇది ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి స్కీమ్ ఏదైతే ఆరోగ్యశ్రీని పేరు మార్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో దానికి యాడ్ చేయడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. ఓవరాల్గా 1,25,000 రేంజ్ నుంచి ఇప్పుడు 2,26,000 కోట్ల రూపాయలకి ఈ 5 ఏళ్లలో బడ్జెట్ పెరగడం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఒక పెద్ద అద్భుతాన్నే సాధించుకుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లారనడానికి ఈ బడ్జెట్ సాక్ష్యం అవుతుంది. ప్రయోజనాలని ప్రజలకు ఆల్రెడీ సంక్షేమ పథకాలు రీచ్ చేస్తున్నారు కాబట్టి దాని ఫాలోఅప్కి బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఈ విషయంలో యనమల తన పరిణతిని, తనకున్నటువంటి ఆర్థిక నైపుణ్యాన్ని ప్రొజెక్ట్ చేశారనొచ్చు. ఇక లోపాలకు సంబంధించి ఇంకా చర్చ నడుస్తుంది, అది వేరేగా విడిగా చర్చిద్దాం దాన్ని.